వాక్యానికి సహాయకరంగా ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనము చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడనున్నావనెను. ఇక్కడ ఆదామును ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడు అని అంటే, నువ్వు ఎక్కడనున్నావని చెప్పి ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఈరోజు మన అంశమునకున్న పేరు ఏంటంటే వేర్ వీ ఆర్, బ్రాకెట్లో వచ్చేసి ద ప్లేస్ ఆఫ్ అథారిటీ. ఎందుకు అథారిటీ గురించి మాట్లాడుతున్నామని ఆలోచన చేస్తే, అథారిటీ అనేది అంటే ఒక పని అన్నమాట. అథారిటీ అంటే ఒక పని. ఆదాము ఏ పని కలిగి ఉన్నాడు అని ఆలోచన చేస్తే 2వ అధ్యాయము 15వ వచనంలో మనకు తెలుస్తుంది. ఏదేను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో నుంచెను అని చెప్పి. ఇది ఎప్పుడు చేశాడు అని అంటే, ఎప్పుడైతే విధేయతను చూపిస్తూ వచ్చాడో అప్పుడు ఆ పనిలో ఆదాము సాగుతూ వచ్చాడు. ఎప్పుడైతే అవిధేయతను కనపరిచాడో అప్పుడు ఏం చేశాడన్నది 3వ అధ్యాయము 10వ వచనంలో మనకు కనబడుతుంది. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. అవిధేయతను బట్టి ఏమొచ్చింది? అతనికి భయం కలిగింది. అయితే ఈరోజు మన అంశము కూడా ఏంటంటే, ప్రభువు మనకందరికీ ఏ పని దయచేశాడు, ఆ పనిలో ఎలాగ మనం సాగాలి, ఎవరికి భయపడాలి అన్నది మనం చూస్తాం. మానవుని ప్రభువు ఎన్నో దినాన చేశాడు? 6వ దినాన చేశాడు. అయితే 6వ సంఘం అనబడిన ఫిలదెల్ఫియా సంఘం గురించి మనం ఇప్పుడు చూస్తాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము నుండి 13 వచనాల వరకు నేను చదువుతూ ఉన్నాను. ఫిలదెల్ఫియాలోనున్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము, దావీదు తాలపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతి లేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామము నెరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియుంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకొనున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు విన్నుగాక. ఈ ఫిలదెల్ఫియా సంఘం గురించి మనం ఆలోచన చేస్తే, ప్రభువు దృష్టిలో ఇష్టమైన సంఘముగా, ప్రభువుకు ప్రీతికరముగా నడుచుకున్న సంఘముగా మనకు కనబడుతుంది. అయితే ఇందులో కూడా ప్రభు ఒక విషయాన్ని గట్టిగా చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు ఆలోచన చేస్తే 11వ వచనము చివరి భాగంలో ఏమంటున్నాడు? నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము అంటున్నాడు. మన ప్రవర్తన సరిగానున్నా కూడా మనం ఏది కాపాడుకోవాలంటున్నాడంటే మనము గట్టిగా పట్టుకోవాలని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. అలాగుననే ఆయనకున్న అధికారం ఏంటి అని ఆలోచన చేస్తే 7వ అధ్యాయంలో 2వ భాగంగా చెప్తూ ఉన్నాడు, దావీదు తాళపు చెవి కలిగి అని చెప్పి అంటూ ఉన్నాడు. అలాగుననే 8వ వచనంలో చివరిలో ఏమంటున్నాడంటే, ఇదిగో తలుపు నీ ఎదుట తీసియుంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఆయనకున్న అధికారం ఏంటి, ఆయన మనం దయచేస్తున్న ఆ పని ఏమిటి, ఆ అథారిటీ ఏంటి అన్నది ఇప్పుడు మనం చూస్తాం. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 22 నుంచి 25 వరకు
ఆ తాళపు చెవి కలిగిన ప్రభువు ఆ తాళపు చెవులను ఎల్యాకీముకి ఇస్తూ ఉన్నాడు. అక్కడ చెప్తూ ఉపమాన రీతిగా ఒక విషయాన్ని తెలియజేస్తాడు. చూడండి, యెషయా గ్రంథము 22వ అధ్యాయము 22 నుంచి 25 వరకు. యెషయా గ్రంథము 22 నుంచి 25 వరకు చదువుతున్నాను. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద నుంచెదను. ఎవరి మీద నుంచుతున్నాడు అని చూస్తే అక్కడ పైనే ఉందన్నమాట. 20వ వచనంలో ఎల్యాకీముకి ఇస్తూ ఉన్నాడు ప్రభు. తర్వాత చూడండి, అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడునూ తీయజాలడు. దట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరచెదను. అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా నుండును. గిన్నెల వంటి పాత్రలను, బుడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను, అనగా అతని పితరుల సంతాన సంబంధులకు పిల్లాజల్లందరూ అతని మీద వ్రేలాడించెదను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆ మేకు ఊడదీయబడి తెగవేయబడును, దాని మీదనున్న భారము నాశనమగును. ఇక్కడ మనం చూస్తే ఆ తాళపు చెవులు కలిగిన మన ప్రభువు మనకు ఆ ఎల్యాకీముకు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తూ ఉన్నాడు అంటే, యెషయా ద్వారా ఎల్యాకీముకు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి అని ఆలోచన చేస్తే, దావీదు తాళపు చెవులను, ఆ యొక్క అధికార భారాన్ని నేనేం చేస్తున్నాను, ఎల్యాకీముకి ఇస్తూ ఉన్నాను అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. అది చెప్పిన తర్వాత ఏమంటున్నాడు, అతనికి ఇచ్చిన భారాన్ని, అతనికి ఏదైతే భారాన్ని నేను దయచేశానో ఆ భారం నుండి అతన్ని ఎవరు తీసుకోలేరు, ఎవరు దాని నుండి తీసివేయలేరు అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. అతడు తీయగా ఎవడు ముయ్యలేడని చెప్పి సెలవిస్తున్నాడు. అతడు ముయ్యగా ఎవడు తీయలేడని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడంటే ఒక ఉపమాన రీతిగా చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు, దట్టమైన చెట్టు కంట ఒక మేకు దిగబడి ఉందంట, దిగగొట్టి ఉన్నాను అంటున్నాడు. అంటే నేనే ఆ మేకును దిగొట్టాను అని చెప్పి సెలవిస్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు, దాని మీద అధికార భారం ఉంది. ఏం అధికార భారము అని అంటే, అక్కడ చూస్తే 24వ అధ్యాయంలో పితరుల సంతాన సంబంధులకు పిల్లాజలందరూ అతని మీద వ్రేలాడించెదను అంటూ ఉన్నాడు. తన ప్రజలను నడిపించే భారము అతని మీద కనబడుతుంది అక్కడ. ఎవరికి ఎల్యాకీముకు. అయితే ప్రభు ఆ భారాన్ని అతనికి ఇస్తూ ఒక దినమున ఆ మేకు ఉండదు అని చెప్పి చివరిలో చెప్తూ ఉన్నాడు. 25వ వచనంలో ఆ భారము నాశనం అవుతుంది అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఇంతగా మనం చూసిన భాగంలో 7వ అధ్యాయం 3వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చూసాం కదా. మొదటిగా ఏం చూసాం, దావీదు తాళపు చెవులు కలిగిన ప్రభువు ఆ పనిని ఎల్యాకీముకి ఏ విధంగా ఇస్తున్నాడు, అనగా తన స్వాస్యము నుండి వచ్చిన మనకు కూడా ఆయన అదే పనిని దయచేస్తున్నాడు. అంటే దేవుని యొక్క ప్రజలను నడిపించే పని, అది ఏదైనప్పటికీ కూడా, గృహాలు దర్శించే పని అయినా, స్వార్థ ప్రకటించే పని అయినా, పాటలు పాడే పరిచర్య అయినా, తర్వాత వాయిద్యాలు వాయించే పరిచర్య అయినా, ఏ పరిచర్య అయినప్పటికీ కూడా ఆయన చెప్తున్నది ఏంటి, అది నా అధికారాన్ని నీకు దయచేసి ఉన్నాను అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత అది ఎందుకు చేయమంటున్నాడు అని అంటే 8వ అధ్యాయము 8వ వచనం చూడండి. 3వ అధ్యాయము 8వ వచనంలో ప్రకటన గ్రంథంలోనే, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. ప్రభు ఏ తలుపు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ అని ఆలోచన చేస్తే, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనంలో మనకు కనబడుతుంది. అక్కడ తిమోతిని తన యొక్క తల్లిదండ్రుల నుంచి సేవకు నడిపిస్తూ పౌలు వెళ్తూ ఉండగా ఒక స్త్రీ ఆయన మార్గంలో కనబడి రక్షణ పొంది ప్రార్థనలో అక్కడ చూస్తాం చూడండి. అపోస్తుల కార్యంలో ఆమెకి ఏం జరిగింది అన్నది కనబడుతుంది. అక్కడ మధ్య భాగం నుంచి చూస్తున్నాను. ప్రభువు ఆమె హృదయమును
తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఏం చేశాడు ప్రభువు? ఇక్కడ తలుపులు తెరిచాడు. ఏ తలుపులు అని ఆలోచన చేస్తే హృదయపు తలుపులు తెరిచాడు అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది అని ఆలోచన చేస్తే పౌలు ఏ మాటలు అయితే చెప్తూ ఉన్నాడో ఆ మాటలు యందు ఆమె ఏం చేసింది? లక్ష్యం ఉంచింది. అందుకనే ఆ యొక్క అధికార భారాన్ని ఆమెకు దయచేశాడు. ఏం చేశాడు? ఏ భారం? ఆ భారం అని అంటే ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చియుండుడని వేడుకొని మమ్మును బలవంతము చేశాను. ఏ భారం కలిగింది ఆమె అంటే? భారం అనగా పనే, అధికార భారం అంటున్నాడు కదా. ఆ అథారిటీ ఏంటి అని అంటే దేవుని పని అన్నమాట. దేవుని పనిలో ఆమె ఏమంటుంది? తను రక్షింపబడింది కాక తనతో ఉన్న కుటుంబాన్ని కూడా రక్షించబడినట్లుగా నేను చేసి ఉంటే, అంత విశ్వాసము నేను కలిగి ఉన్నట్లయితే మీరు నా ఇంటికి రండి అని చెప్పి అక్కడ పౌలును అడుగుతూ ఉంది. ఇప్పుడు ఆ హృదయమును ఆ తర్వాత అధికార భారము ఏమైందంటే కాలక్రమేణా ప్రభు ఏం చేశాడంటే మత్తయి సువార్తలో ఆ యొక్క రాజ్యమును గురించి ఇంకొక మాట సెలవిస్తాడు. ఆ అధికార భారమును గురించి ఇంకొక మాట సెలవిస్తాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనంలో సీమోను పేతురుతో సెలవిస్తాడు ఆ భారం ఏమైంది అని. మత్తయి సువార్త 16:19. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనకి ఏదైతే అధికారాన్ని ఇచ్చాడో ఆ అధికారము దేని చేత మనం ఏం ఆలోచిస్తాం? ఏదైనా పని మనకు దయచేస్తే ఫర్ వాట్, ఎందుకు చేయాలి? ఫర్ హూమ్, ఎవరి కోసం చేయాలని ఆలోచించిస్తాం కదా. అయితే మనం ఎందుకు చేస్తున్నామని అంటే పరలోక రాజ్యంలో స్థానం కొరకు చేస్తూ ఉన్నాం ఆ పనిని, సంఘంలో అయినా వ్యక్తిగతంగానైనా. అందుకే ఏమంటున్నాడు? మనం ఆ తాళపు చెవిని కలిగి ఉంటే కొన్నిటిని బంధించాలని చెప్పి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు అని అంటే హృదయం ఏమై ఉంది? అన్నిటికన్నా మోసకరమైనది ఉంది. అంటే మోసకరమైనదిగా ఉన్న హృదయాన్ని తలుపులు వేసుకొని ప్రభువు తెరచిన ఆ తలుపులను అక్కడ తెరిచిన తలుపులను దేని గురించి అంటున్నాడంటే మనకు రక్షణ దయచేశాడు కదా. రక్షణ దయచేసిన తర్వాత ఏక మార్గంలోనికి మనం నడిపిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి ఆయన అంటూ ఉన్నాడు, తలుపులు తీశాను కదా, అయితే ఆ హృదయమును నువ్వు పరీక్షించుకుంటూ ముందుకు సాగాలి అని చెప్పి సెలవిస్తున్నట్లుగా ఉంది. అయితే హృదయము దేవుని పనిలో సాగకుండా ఏం చేస్తాయనంటే 3 విషయాలు ఆటంకపరుస్తూ ఉంటాయన్నమాట. మొదటిది ఏంటి అని అంటే ప్రైడ్ అనగా గర్వం. రెండవది ఏంటి అని అంటే గ్రీడ్ అనగా దురాశ. మూడవది ఏంటి అని అంటే లస్ట్ అనగా కామక్రోధములు. ఈ 3 ఏం చేస్తాయంటే ప్రభు పని చేయకుండా దూరం చేస్తాయన్నమాట. మనల్ని ప్రభుకు దూరంగా చేస్తాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28లో చెప్తాడు ప్రభు. 5వ అధ్యాయము 28లో చెప్తాడు. అది ఏమై ఉంది, అది దేన్ని చెరుపుతుందని చెప్పి ప్రభు సెలవిస్తాడు. చూడండి, దీన్ని కామక్రోధముల గురించి చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28 నుంచి. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ఇక్కడ ఏం సెలవిస్తూ ఉన్నాడు? మోహపు చూపు చూసిన వాడు తన హృదయమును చెరిపి వేసుకుంటాడని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ఏ హృదయపు తలుపులైతే తెరిచి ఉన్నాడో ఆ తలుపులను ఇది ఏం చేస్తుంది? లస్ట్ అన్నది చెరిపి వేస్తుంది అని చెప్పి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఇంకొక మాటగా గర్వమును గురించి ఎక్కడ అంటే 1 యోహాను 2:16లో మనకందరికీ తెలిసిన భాగమే. 1 యోహాను 2:16. శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఇక్కడ ఏం సెలవిస్తున్నాడు అంటే ఆ యొక్క గర్వం అన్నది వీటి వలనే కలుగుతూ ఉందన్నమాట.
దేని వలన? శరీరానుసారమైన వాటిని అనుసరిస్తూ ఉంటే గర్వం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. తర్వాత నేత్రాశ, కళ్ళతో చూసిన ప్రతిదీ నాదే అని ఆలోచన చేస్తే అప్పుడు ఏం కలుగుతుంది? నువ్వు దేవుని పని చేస్తున్నావు అన్నది మరచి ఏం చేసేవాడిగా ఉంటావు? నీ పని నేను సొంతంగా చేస్తున్నాను అనే పని కలిగి ఆ యొక్క ఆలోచన కలిగి ఉంటాం. అలాంటివన్నీ కూడా ఎవరి వలన కలిగినవని చెప్పి సెలవిస్తున్నాడు. అవి లోక సంబంధమైనవే కానీ తండ్రి వలన కలగలేదు. అనగా నేను తెరచినది నీ తలుపులు. ఏ తలుపులు? నీ హృదయపు తలుపులు. కానీ నువ్వు ఇటువంటి వాటి చేత ఆ తలుపులను మూసివేసుకుంటున్నావు అని చెప్పి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత గ్రీన్ అంటే దురాశను బట్టి రోమిలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 12వ వచనంలో సెలవిస్తాడు. మూడిటి వల్ల చెడిపోయేది ఏంటి అని అంటే మన హృదయము. దాని ద్వారా ఏం జరుగుతుంది అని ఆలోచన చేస్తే ప్రభువుకు మనకున్న కనెక్షన్ని అది దూరం చేస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. దురాశ వలన ఏమొస్తుందని ఏమంటున్నాడు? పాపము మిమ్మల్ని ఏలుతుందని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. అంటే దానికి కూడా మళ్ళీ ఏంటి? హృదయంలో మనం ఎవరికి స్థానం ఇవ్వము? దేవునికే స్థానం ఇవ్వము. ఈ మూడింటిని కూడా క్యూర్ చేసుకోవడానికి అంటే నివారణ చేయడానికి ఇంకా 3 ఉన్నాయి. ఏంటి అని అంటే లస్టును పొగడడానికి లిస్ట్ ఆఫ్ వర్సెస్ చాలు, అంటే ప్రభువు యొక్క వాక్యం చాలు. అలాగుననే దురాశ వెళ్ళిపోవడానికి, ప్రైడ్ వెళ్ళిపోవడానికి ప్రేయర్ చాలు, అంటే ప్రార్థన చాలు. ప్రార్థన చేస్తే ఏమవుతుందనంటే నువ్వే ప్రభు మీద ఆధారపడుతూ ఉంటావు. అప్పుడు నేను అన్నది కాకుండా ప్రభువు అన్నది వస్తుంది. అందుకు ప్రార్థన చేయమని కోరుతూ ఉంటారు. తర్వాత గ్రీడ్ అన్నది పోవాలంటే ఇచ్చే స్వభావాన్ని నేర్చుకోవాలి. మనం ఏదైతే రక్షణ అనుభవాన్ని పొందుకున్నామో అది ఇతరులకు పంచుతూ ఉంటే అప్పుడు ఏం కలగదు? మనలో దురాశ అన్నది కలగదని చెప్పి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయంలో 21వ వచనంలో ప్రభు ఇంకో మాట సెలవిస్తాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 21వ వచనంలో ఆ హృదయమును ఏం చేయగలనని తెలియజేస్తున్నాడు అక్కడ. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 21వ వచనము. నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెము సేపు దాగియుండుము. ఈ లోక సంబంధంగా మనం జీవిస్తున్నాము కనుక శరీరాశ అయితేనేమి, నేత్రాశ అయితేనేమి, ప్రకృతి సంబంధమైన వాటిని ఆశించడం విషయంలో అయితేనేమి మనం ఏం చేస్తూ ఉంటాం? దారి తప్పిపోతూ ఉంటాం. అయితే ప్రభువు అంటున్నాడు, నీ తలుపులు వేసుకో. ఎప్పటి వరకు అనంటే ఉగ్రత తీరిపో వరకు కొంచెము సేపు దాగియుండు అని చెప్పి సెలవిస్తున్నాడు. నీకు ఏదైతే రక్షణ అనుభవాన్ని దయచేసి నీ తలుపులను తెరిచి ఉన్నానో ఆ తలుపులను నువ్వు జాగ్రత్తగా కాపాడుకొని నువ్వు తలుపులు వేసుకొని జాగ్రత్తగా ఉండు అని చెప్పి సెలవిస్తున్నాడు ప్రభు. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 39వ వచనము. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 39వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడు? వారికి అందరికీ కూడా ఏక హృదయాన్ని నేను దయచేశాను, ఏక మార్గంలో వారు నడుస్తూ ఉన్నారు అని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. ఎవరిని గురించి తెలియజేస్తున్నాడు అని అంటే ఎవరికైతే ఆయన హృదయాన్ని తెరిచి రక్షణను దయచేశాడో వారందరికీ కూడా ఏక హృదయాన్ని దయచేశానని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. ఏక మార్గంలో వారు నడుస్తూ ఉన్నారని చెప్పి కూడా సెలవిస్తూ ఉన్నాడు. అయితే అక్కడ ఏమంటున్నాడు? నిత్యము నాకు భయపడనట్లు అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. ఎవరికి భయపడితే మనం ఏక మార్గంలో ఏక హృదయం కలిగిన వారమై ఉంటాం? ప్రభువుకు భయపడితే మనం ఏ విధంగా ఉండొచ్చు? ఏక మార్గంలో నడిచినట్లు ఏక హృదయము కూడా కలిగిన వారమై ఉండవచ్చు. ఆ విధంగా ఉంటే ఏం చేయగలుగుతాం? మన హృదయమును చెరిపి వేసుకునేవారిగా నుండము. అయితే అది కాక మనం ఏం చేస్తున్నాం అన్నది యోహాను రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 42వ వచనము. యోహాను సువార్త
యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము 42, 43 చూడండి. మనం ఎవరికి భయపడి ఆ పని చేయలేకపోతున్నామన్నది అక్కడ సెలవిస్తాడు. ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి గాని సమాజములో నుండి వెలివేయబడుదురేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. ఇక్కడ ఎవరిని గురించి తెలియజేస్తున్నారు అంటే, ఆ తాళపు చెవులు అన్నవి ప్రభు అందరికీ దయచేశాడు. అందరికీ దయచేసి హృదయాన్ని తెరిచాడు. ఆ తెరువబడిన హృదయంతో కొంతమంది ఏం చేస్తున్నారంటే సంఘంలో పని చేయడం లేదు అని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. వారికి కూడా అక్కడ ఏమంటున్నాడు, అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నారు అని చెప్పి సెలవిస్తున్నాడు. ఏ అధికారము? ఆ తాళపు చెవి ప్రభువు దయచేస్తే, అంటే ఆ అథారిటీని ప్రభు దయచేశాడు. అది ఎందులో అయినప్పటికీ కూడా, పాటలు పాడే విషయంలో అయినా, గృహాలు దర్శించే విషయంలో అయినా, వాక్యాన్ని బోధించే విషయంలో అయినా, దేవుని కొరకు సువార్త ప్రకటించే విషయంలో అయినా ఆ అధికారాన్ని వాళ్ళకి దయచేశాడు. అయితే వారు ఏం చేస్తున్నారంట, ఈ సమాజంలో నుండి వారు వెలివేయబడతారేమో అన్న భయంతో ఆ పనిని చేయట్లేదు అని చెప్పి సెలవిస్తున్నాడు. దేవుని కంటే వారు ఎవరికి భయపడుతున్నారు? మనుషులకు భయపడుతున్నారు. అందుకే ఏమంటున్నాడు 43వ అధ్యాయంలో, వాళ్ళు నా మెప్పు కంటే మనుషుల మెప్పునే కోరుకుంటున్నారని చెప్పి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఇలా చేస్తే ఒకానొక దినము, అంటే అక్కడ చెప్తున్నాడు కదా ప్రభువు, ఒక దినం వస్తుంది అని చెప్పి సెలవిచ్చాడు కదా. యెషయా గ్రంథము 31వ అధ్యాయంలో ఆ దినమును గురించి తెలియజేస్తాడు. ఏ దినం ఆ దినమని. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనాల వరకు నేను చదువుతున్నాను. యెషయా గ్రంథము 31, 4వ వచనం నేను చదువుతున్నాను. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, తప్పించుటకై గొర్రెల కాపరుల సమూహము కూడిరాగా సింహము, కొదమ సింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్యపడకయు తనకు దొరికిన దాని మీద గర్జించున్నట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యుద్ధము చేయుటకై సియోను పర్వతము మీదికిని దాని కొండ మీదికిని దిగివచ్చును. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. దాని కాపాడుచు విడిపించుచుండును, దానికి హాని చేయక తప్పించుచుండును. ఇశ్రాయేలు వారలారా, మీరు ఎవరి మీద విశేషముగా తిరుగుబాటు చేసిరో ఆయన వైపు తిరుగుడి. ఇక్కడ మొదటిగా చూస్తే గొర్రెల కాపరులంట, అంటే సంఘాన్ని కాస్తూ ఉన్నవారు ఒకానొక దినము అనగా కొదమ సింహం అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు వారి శబ్దమునకు భయపడకుండా, వారి కేకలకు కూడా భయపడకుండా, ఏ కేకలు పెడతారంటే ప్రభువా వీరు కూడా నీ యొక్క పనిలో ఉన్నారు, సంఘంలో రక్షింపబడి ఉన్నారు అని చెప్పి సెలవిస్తూ ఉంటారు. అయితే ప్రభువు ఏ విధంగా ఉంటాడంటే, తనకు దొరికిన దాని మీద గర్జించున్నట్లు సైన్యములకు అధిపతి యెహోవా యుద్ధము చేయుటకై సియోను పర్వతము మీదికి దాని కొండ మీదికి దిగివచ్చును. ఇక్కడ ఏం సెలవిస్తున్నాడు అంటే, ఎవరైతే ఆ అధికార భారాన్ని కలిగి ఉంటారో వారు పనులు చేయకపోతే వారిని గూర్చి ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో, అనగా పెద్దలు కానీ, సంఘంలో తెలిసిన వారు కానీ, ఆ యొక్క కుటుంబాలు కానీ, వారు రక్షింపబడారు ప్రభు, వారు ఎంత అరిచినప్పటికీ కూడా ప్రభు క్షమించాడు. ఎందుకు అనంటే వారు నా పని చేయడం లేదని చెప్పి ప్రభు సెలవిస్తాడు. అప్పుడు వాళ్ళతో ఏం జరుగుతుంది? యుద్ధము జరుగుతుందని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. ఎవరైతే పని చేయరో వారిని బట్టి. తర్వాత ఎవరైతే పని చేసి ఉంటారో వారిని ఏం చేస్తా అంటున్నాడు అక్కడ 5వ అధ్యాయంలో, ఆయన పిల్లలను కాపాడునట్లు, పిల్లల్ని ఎవరైతే ఎట్లా కాపాడుతారో మనమందరము అట్లా కాపాడుతాడని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. వారికి హాని చేయక తప్పించుచుండును అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. ఎవరిని తప్పిస్తాడో అని ఆలోచన చేస్తే, ఎవరైతే దేవుని పనిని చేస్తూ ఉంటారో, అంటే ఆయన దయచేసిన ఆ యొక్క తాళపు చెవిని కలిగిన వారై ఎవరైతే అధికారంతో ముందుకు సాగుతారో, దేవుని పనిలో ముందుకు వస్తారో వారిని ఏం చేస్తానంటున్నాడు ఆయన, తప్పించుతాను అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు.
తర్వాత వీరికి చెప్తున్నాడు, ఎవరైతే దేవుని పని చేయట్లేదో వారికి చెబుతున్నాడు ఏమని? ఇశ్రాయేలు వారలారా, మీరు ఎవరి మీద విశేషముగా తిరుగుబాటు చేసిరో ఆయన వైపు తిరుగుడి అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. మీరు ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు? నేను ఏదైతే అప్పగించి ఉన్నానో ఆ పనిని మీరు ఎందుకు చేయడం లేదు అని చెప్పి వారిని ప్రశ్నిస్తాడనమాట ప్రభు. వారు ఎందుకు మీరు చేయడం లేదు, నాకే ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు మీరు అని చెప్పి అడుగుతాడంట. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21లో చివరిలో అంటాడు ప్రభువు. యెషయా గ్రంథము 21 చివరిలో, ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఎవరికి వినబడుతుంది ఈ త్రోవ? ఎవరి హృదయాలైతే ప్రభు తెరిచి ఉంటాడో వారికి ఈ త్రోవను వినబడుతుంది అని చెప్పి సెలవిస్తున్నాడు. ఎలా వినబడుతుంది అని అంటే పరిశుద్ధాత్మ ద్వారా వినబడుతూ ఉందన్నమాట. ఇది త్రోవ, దీనిలో నడువు, ఇది నా పని, చెయ్యి అని చెప్పి ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాను అని చెప్పి సెలవిస్తున్నాడు. చెవిగలవాడు వినుగాక అని చెప్పి సెలవిస్తున్నాడు కదా. ఆ మాట 55వ అధ్యాయము 3వ వచనంలో, యెషయా గ్రంథంలోనే 55 3వ వచనంలో మనకు కనబడుతుంది. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఎందుకు నా మాట వినండి అని చెప్పి సెలవిస్తున్నాడు? ఎందుకు నేను మీకు దయచేసిన అధికారాన్ని మీరు పాటించండి అని చెప్పి ఎందుకు సెలవిస్తున్నాడు అని అంటే, మనము బ్రతకడానికి ఏ విధంగా మరణము నుండి వచ్చే ఆ యొక్క జీతము, ఆ పాపము నుండి వచ్చే జీతము మరణమై ఉంటే మనల్ని బ్రతికించాలని ఆశ కలిగి ఆయన ఏమంటున్నాడంటే, నా మాటలు విను, అంటే నేను చెప్పిన పనిని చెయ్యి అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత దానివల్ల వచ్చేది ఏంటి అని అంటే, ఆయన కృప శాశ్వతంగా ఉంటుంది నీ మీద అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం చూసిన ఈ భాగములలో ఒకసారి ఆలోచన చేస్తే, ప్రభువు దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడని ఆలోచన చేస్తే, మనము ఆయనకు భయపడటం లేదు. ఎందుకు భయపడటం లేదు అని ఆలోచన చేస్తే 57వ వచనంలో 11వ వచనంలో చివరిలో మనకు కనబడుతుంది, బహుకాలము నుండి నేను మౌనముగా నుండినందుననే గదా నీవు నాకు భయపడటలేదు. నీవు మనుషులకు భయపడుతున్నావు సరే, అయితే దానికి కారణం ఏమై ఉంది అని అంటే, బహుకాలము నుండి నేను మౌనంగా నున్నాను అని చెప్పి సెలవిస్తున్నాడు. ఒకానొక దినం వస్తుంది, ఆ దినాన వచ్చినప్పుడు మాత్రం నేను నిన్ను లెక్క అడుగుతానని చెప్పి సెలవిస్తున్నాడు ప్రభు. మనకందరికీ కూడా ఒక ముత్యాన్ని ఇచ్చాడు. ఆ ముత్యం ఏంటి అని అంటే దేవుని పనిలో ముందుకు సాగడమే. ఆ ముత్యాన్ని దాచిపెట్టిన వారమైతే లెక్క అడిగినప్పుడు, ప్రభువా నేను దాచిపెట్టానంటే ప్రభు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. నీకు 5 తలాంతులు ఇస్తే ఏం చేయమన్నాడు ప్రభు? అభివృద్ధి చేసుకున్నావు, నమ్మకమైన దాచుడా అని అన్నాడు. 3 తలాంతులు ఇచ్చి 3 తలాంతుల వాడిని ఏమన్నాడు? అభివృద్ధి చేసినందుకు నమ్మకమైన దాచుడా అని చెప్పి అన్నాడు. ఎవరైతే ఆ యొక్క ఒక తలాంతు వాడిని ఏమన్నాడు? నువ్వు సోమరివైన చెడ్డ దాసుడా అని అన్నాడు. నువ్వు ఎందుకు నా పనిని చేయట్లేదు అని చెప్పి ప్రభు అడుగుతున్నట్లుగా అక్కడ కనబడుతుంది. మనకందరికీ కూడా అధికారాన్ని దయచేశాడు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన హృదయాన్ని తెరిచి ఆయన ఏం చేశాడు? తాళపు చెవులను దయచేశాడు. ఎలాంటి తాళపు చెవులు అని ఆలోచన చేస్తే, మనం ఈ లోకంలో దేన్నైతే బంధిస్తామో దాన్ని అక్కడ కూడా బంధింపబడే ఆ యొక్క తాళపు చెవులు మనకు దయచేశాడు. అంటే దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపజేసే ఆ యొక్క మార్గాన్ని మన ద్వారా కూడా ఆయన తెరిచాడు అని చెప్పి సెలవిస్తున్నాడు అక్కడ. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాం. ఆ దట్టమైన చెట్టు అంటే ఏంటి అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అనుకుందాం. అయితే ఆయన ఏమన్నాడు? దానికి దృఢంగా నిలబడిన మేకులు ఉన్నాయని చెప్పి సెలవిస్తున్నాడు. మనమందరము కూడా ఆ మేకుల వంటి వారమే. మన అందరి మీద కూడా ఆ భారం ఉంది. ఏ భారము? స్వార్థ ప్రకటించే భారము, దేవుని పని చేసే భారము. అది ఏదైనప్పటికీ కూడా దేవుని పని చేసే భారము. ఆ భారం ఎంతవరకు ఉంటుంది అని ఆలోచన చేస్తే, ఒకానొక దినము ప్రభువు 2వ రాకడ రూపంలో వచ్చినంత వరకు ఆ యొక్క అధికార భారము మన పట్ల ఉంటుంది. ఎప్పుడైతే ప్రభు ఇక్కడికి వస్తాడో అప్పుడు మన మేకులు ఏమవుతాయనంట? ఊడిపోతాయని చెప్పి సెలవిస్తున్నాడు ప్రభు. ఎందుకు ఊడిపోతాయి? దిట్టమైన చెట్టు అయి ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తే ఇక్కడికి వచ్చినప్పుడు మనమందరము కూడా మనకందరికీ తెలిసిందే, దేవుని రాకడ సమీపమైనప్పుడు మనమందరము కూడా పరదైసుకు చేర్చబడతాం రెప్పపాటున.
తర్వాత ఏం జరుగుతుంది? పరలోక రాజ్యానికి చేర్చబడతాం. అది దాని తర్వాత ప్రభుతో కూడా ఈ లోకానికి వచ్చి 1000 ఏళ్ల పరిపాలనలో మనం ప్రభుతో పాలన చేస్తాం. అది జరిగేది. అయితే ఆ అధికార భారం కలిగిన వారు ఆ మేకులు ఎప్పుడు దిగిపోతాయని అన్నాడు? ఆ దినమున అని చెప్పి సెలవిచ్చాడు. ఏ దినమున అంటే ప్రభు ఏ దినానైతే 2వ రాకడకు వస్తాడో ఆ దినాన మన మీద ఉన్న అధికార భారం అంతా తొలగిపోయబడుతుంది. అంతవరకు కూడా మనం ఏం చేస్తూ ఉండాలి? ప్రభువుకు భయపడుతూ ఉండాలని చెప్పి సెలవిస్తున్నాడు. ఎప్పుడైతే ప్రభువుకు భయపడతామో అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామనంటే, హృదయం అనే తలుపులను మనం అంతఃపురంలో ఉన్నాము అంటే ఆ యొక్క పరలోక రాజ్యం అనే ఆ యొక్క అంతఃపురంలో మనం ఉన్నామన్న ఆలోచన కలిగి మనం ఏం చేస్తామనంటే, వీటిని చేయకూడదు, వీటిని నిషేధించాలి, ఇవి చేస్తే ప్రభువు నా పట్ల నాకు ఆ యొక్క భాగ్యం నుండి నేను కోల్పోతాను, నేను తొలగిపోతాను మార్గం నుండి అని చెప్పి ఆలోచన చేస్తూ మనం ఏ విధంగా ఉంటాము? దాన్ని సరిచేసుకునేలాగా ఉంటాం. అది అట్లా కాక ఈ లోకంలో ఉన్న అందరూ పరిచయులుగా ఉన్నారని చెప్పి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అంటే దేవుని పని చేస్తున్నారు అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. ఎవరైతే నమ్మారో వారందరూ కూడా. అయితే వారికి భయపడి మనకి దయచేసిన ఆ యొక్క ధన్యతను వాడుకోకపోతే ప్రభువు నిన్నే ప్రశ్నిస్తాడు. అయితే నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, నేను ప్రభువుని అడుగుతాను, నాకు పని దయచేయలేదు, ఇలా అని చెప్పి మనం అనుకుంటూ ఉంటామేమో. అయితే ప్రభు అంటున్నాడు, యోబు ద్వారా మాట్లాడుతున్నాడు ప్రభు. యోబు ఏమన్నాడు? 9వ అధ్యాయంలో 3వ వచనంలో అనుకుంటా, ఆయనతో వ్యాజ్యమాట తెగింపగలవాడేవాడు అని చెప్పి మాట్లాడతాడు. యోబు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, వాడు ఆయనతో వ్యాజ్యమాడ గురిన ఎడల 1000 ప్రశ్నలలో ఒకదానికైనను వాడు ఆయనకు ఉత్తరం ఇయ్యలేడు. మనం అనుకుంటూ ఉంటాం, నేను ఇంత పని చేశాను, ఇంత పని చేస్తాను, ఇంత ప్రభువులో ఉన్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటే, ఆ విధంగా నువ్వు సర్ది చేసుకుంటూ ఉంటే ఒకానొక దినమున ఆ తీర్పు విషయానికి వచ్చేసరికి నువ్వేం చేస్తావు అంటున్నాడు అక్కడ. నువ్వు ఆయనతో వ్యాజ్యమాడ తెగింప వస్తే ఆయన 1000 ప్రశ్నలు అడుగుతాడంట. 1000 ప్రశ్నలు అడిగితే దాంట్లో ఎన్ని సమాధానం చెప్తా ఉంటున్నాడు? ఒక్కటి కూడా చెప్పలేమని చెప్పి సెలవిస్తున్నాడు. నాకు వచ్చిన ఆలోచన ఏంటి అని అంటే, ఇప్పుడు మనము సంఘంలో కూర్చున్నప్పుడు చిన్న వ్రేపర్, చాక్లెట్ వ్రేపర్ కింద పడిపోయింది అనుకోండి. ఆ కింద పడిన ఆ వ్రేపర్ని మనం కనపడిన తర్వాత మనం దాన్ని ఎత్తకుండా వెళ్ళిపోయినాం. అప్పుడు ప్రభు అడుగుతాడు, ఆ రోజు నీ కంటి కనబడిన దానిని నువ్వు ఎందుకు ఎత్తలేదు? నా మందిరాన్ని శుభ్రపరిచే విషయంలోనే నువ్వు అంత అశ్రద్ధగా ఉన్నప్పుడు నిన్ను పరలోక రాజ్యంలో నుంచి నిన్ను శుభ్రపరిచిన నేను పరలోక రాజ్యంలో ఎందుకు ఉంచాలని చెప్పి ప్రభు అడిగితే ఏం చెప్తాం? ఏం చెప్పలేం కదా. ప్రతి చిన్న విషయంలో కూడా ఎందుకు ప్రార్థన చేయమంటున్నాడు ప్రభు? ఎందుకు ప్రార్థన చేయమంటున్నాడు అంటే, ఆయన దేని నిమిత్తం అయితే తలుపులు తీసి ఉంచే ఉన్నాడో, ఆ అధికార భారాన్ని ఎందు నిమిత్తం ఇచ్చాడో దాని నుండి తొలగిపోకూడదు అని చెప్పి ప్రభు అడుగుతూ ఉన్నాడు. అందుకోసం ఏమంటున్నాడు? ఆ తలుపులను కాపాడుకోమని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. ఒకసారి ఆ భాగాన్ని చూడండి ప్రకటన గ్రంథంలో. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నిన్ను కాపాడేదను, నేను త్వరగా వచ్చుచున్నాను. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? లోకమంతటి మీదికి రాబోవు శోధన నుండి నేను రక్షించాలంటే తెరవబడిన నీ తలుపులను కాపాడుకుంటూ నువ్వు దేవుని నా పని చేస్తూ ఉండాలి అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. అయితే తర్వాత ఏమంటున్నాడు? నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. అది ఎప్పుడు వస్తాడు అన్నది మనకు తెలియదు. అయితే నా అంచనా ప్రకారం ఈ సంవత్సరమే రావచ్చేమో అని అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే, దానియేలు 490 వచనాలలో ప్రభు యొక్క జీవిత చరిత్రను రాస్తూ వస్తాడు. అయితే అందులో 483 వరకే రాశాడు ఆ ప్రవచనాలను. ఆ 7 ఏళ్ళు ఎందుకు వదిలిపెట్టాడు అని ఆలోచన చేస్తే 7 ఏళ్ల శ్రమల కాలం గురించి తెలియజేస్తూ ఉంది. ఆ 7 ఏళ్లను ప్రభు యొక్క జీవిత చరిత్రను ఆ యొక్క జీవిత చరిత్ర గురించి రాసిన ఆ యొక్క వయసులో మైనస్ చేస్తే వచ్చేది ఈ సంవత్సరమే 2026. అంతేకాక జనరేషన్ పరంగా చూస్తే ఇది జెన్ జెడ్ అంటున్నారు. జెన్ జెడ్ తర్వాత ఏబిసిడీలో లాస్ట్ ఉన్న లెటర్ ఏది? జెడ్ తర్వాత వేరే లెటర్ ఉందా అంటే లేదు. సో 2026 అయ్యి ఉండొచ్చు కూడా, మనం చెప్పలేం.
ఈ సంవత్సరమే అని కూడా చెప్పలేం. మనకు తెలియదు. దేవుడు బయలుపరిస్తే అది జరుగుతుంది. ఎన్నో రాకడ సూచనలు మనం చూస్తూ ఉన్నాం, కానీ అది ఎప్పటి నుంచో జరుగుతూ వస్తున్నాయని చెప్పి ఇంతకుముందు కుడికలో మనం విన్నాం. ఇంతకు ముందంటే రేడియోలు అవి ఉన్నాయి కాబట్టి దాని గురించి అంతగా తెలియదు. ఇప్పుడైతే మనకు సెల్లులో ఉన్నాయి కాబట్టి దాన్ని ఎక్కువగా వింటూ వస్తున్నాం. అవి ఈ యొక్క కాలక్రమేణా అవన్నీ పాపులర్ అవుతూ ఉన్నాయని చెప్పి పోయినసారి వచ్చినప్పుడు అన్న చెప్పారు. ఇక్కడ ఏం సెలవిస్తూ ఉన్నాడు? ఆయన త్వరగా వచ్చుచున్నాను, ఆ కాలంలో నిన్ను రక్షిస్తాను. ఏ విధంగా రక్షిస్తాను అన్నది ఇక్కడ సెలవిస్తున్నాడు ప్రభువు. ఏమంటున్నాడు చూడండి. రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను అంటున్నాడు. ఎందుకు మనల్ని కాపాడుతాను అని చెప్పి సెలవిస్తున్నాడు అని అంటే, ఆయన ఏదైతే ఉపదేశం చేస్తూ ఉన్నాడో ఆ ఉపదేశాన్ని గైకొంటూ దేవునికి భయపడుతూ మనం ఏం చేస్తూ ఉన్నాం? దేవుని పని చేస్తూ ఉన్నామని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత చూడండి 11వ వచనంలో, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు? నీ యొక్క పనిని కాపాడుకోమని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు ఏదైతే పని చేస్తూ ఉన్నావో ఆ పనిని నీకు దయచేసిన దేవుని కొరకు చేస్తున్నావు కాబట్టి నువ్వేం చేయమంటున్నాడు? దాన్ని గట్టిగా కాపాడుకుంటే, దాన్ని సరిగ్గా చేస్తూ దేవునికి భయపడుతూ చేస్తే అప్పుడు మనకి ఏం దయచేయబడుతుంది అని అంటే కిరీటము దయచేయబడుతుందని చెప్పి సెలవిస్తున్నాడు. ఆ కిరీటాన్ని ఇక్కడ కూడా కాపాడుకోమని చెప్పి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఏ కిరీటం ఆ కిరీటం అని అంటే దేవుని పని చేశాడు అన్న ఆ కిరీటాన్ని ఇక్కడ కూడా కాపాడుకోమని చెప్పి సెలవిస్తున్నాడు. ఇక్కడ కాపాడుకుంటే ఆ కిరీటమే అక్కడ ఆయనకు శిరస్సుగా వాడబడేదిగా ఉంటుందన్నమాట. స్టెఫెన్ ఏం చేశాడు? తన మీదికి ఎంతమంది వచ్చినప్పటికీ కూడా, అంటే పరిసయ్యులు కానీ అక్కడున్న శాస్త్రులు కానీ అతని మీదికి వచ్చి నువ్వు దేవుని గురించి ప్రకటించొద్దు, దేవుని పని చేయొద్దు అని చెప్పి అతన్ని ఏలికలెత్తి మాట్లాడుతూ ఉన్నా అతడు ఏం చేశాడు అని అంటే దేవుని మాటలే ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటిస్తూ కూడా చివరిలో కూడా ప్రకటిస్తూ సేమ్ ఎలాగైతే ప్రభువు వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు అని ఏ విధంగా అయితే పలికాడో తండ్రితో, స్టెఫెను కూడా సేమ్ అలాగే పలికాడు. దేవా వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు అని చెప్పి తన యొక్క సాక్ష్యాన్ని కాపాడుకొని దేవునికి ఒక కిరీటంగా మారాడు. మనం కూడా దయచేయబడిన మన పనులలో అలాగున నుండి ఆ తాళపు చెవి కలిగిన మనమందరము కూడా అలాగున ఒక కిరీటంగా మార్చబడాలని చెప్పి ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అలాగున నుండి మనం జయిస్తే ఏమవుతుందని చెప్పి అక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి 12వ వచనంలో. అలాగ నుండి మనం ఈ లోకాన్ని జయిస్తే ఏమవుతుంది అన్నది చెప్తూ ఉన్నాడు అక్కడ. జయించు వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగువచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. అక్కడ ఏం సెలవిస్తున్నాడు? మీరు ఒకవేళ నా పని చేస్తూ ఈ లోకాన్ని జయిస్తే అనగా మరణం అవుతే మీ అందరికీ కూడా ఏముందంటున్నాడు? ఒక ప్రత్యేకమైన పేరును దయచేస్తానని చెప్పి సెలవిస్తున్నాడు. తర్వాత ఇంకా ఏమన్నాడు? పరలోక రాజ్యంలో ఒక స్తంభముగా మనం ఉంచుతానని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఆయన ఎలాంటి పేరు మనకు దయచేస్తాడంటారు? ఎలాంటి పేరు దయచేస్తాడు మనకు? యెషయా గ్రంథము 58వ అధ్యాయము, ఇదే కరెక్ట్ కాదని కాదు, ఇలాంటి పేర్లు దయచేయవచ్చు అని చెప్పి ఈ మాటలు మాట్లాడుతున్నాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 12వ వచనంలో చివరిలో చూడండి. దేశములో నివసించున్నట్లుగా త్రోవలు స్థిరపరచువాడనియు నీకు పేరు పెట్టుదును. దేశంలో నివసిస్తూ నా త్రోవలను సరిచేశావు. ఎవరి త్రోవలు అని అంటే దేవుడు ఏదైతే సెలవిచ్చాడో ఆ త్రోవలో నడుస్తూ ఇతరులను త్రోవలను నువ్వు సరిచేసావు గనక స్థిరపరచు వాడవు, అంటే త్రోవలను స్థిరపరచు వాడవు అన్న నామాన్ని అన్న పేరును నీకు దయచేస్తానని చెప్పి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఇలా చాలా పేర్లు ఉన్నాయి. స్థిరపరచువాడు. దావీదుకి ఏం దయచేశాడు? ఏ పేరు దయచేశాడు ప్రభువు? అబ్రహాముకైతే ఏమన్నాడు? నా స్నేహితుడు అన్నాడు. ఇంకా దేవుని ప్రజలకు నువ్వు తండ్రివిగా ఉంటావని చెప్పి ఒక మాట అన్నాడు కదా.
విశ్వాసులకు తండ్రిగా ఉంటామని చెప్పి సెలవిచ్చాడు. దావీదుని ఏమన్నాడు? నా ఇష్టానుసారమైన మనుష్యుడు. అట్లా కొన్ని పేర్లు ఉంటాయన్నమాట. ఎప్పుడు ఆ పేర్లు దయచేయబడతాయని అంటే మనం ప్రభువు పనిలో అనగా దేవుడు దయచేసిన ఆ యొక్క తాళపు చెవులను కలిగి ఆ అధికార భారాన్ని కలిగి మనం ఎప్పుడైతే దేవుని పనిలో ముందుకు సాగుతామో అప్పుడు ఈ లోకమును జయించిన తర్వాత అలాంటి నామములను మనకు దయచేసి ఆ దేవుని రాజ్యంలో ఒక స్తంభాలుగా మనల్ని ప్రభువు ఉంచుతాడు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. తాళపు చెవులు, ఇంట్లో ఒక బీరువాకి తాళపు చెవులు ఉన్నాయనుకోండి. ఆ తాళపు చెవులను మనం ఎవరికి ఇస్తాం? ఇంట్లో 5 మంది ఉంటే ఎవరికి ఇస్తాం? ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారికి ఇస్తాం. ఎవరైతే విధేయత చూపిస్తుంటారో వారికి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాం. అంతేనా? మనందరినీ కూడా విధేయులుగా ఉన్నాడని భావిస్తున్నాడు ప్రభువు. విధేయులుగా ఉన్నామని భావిస్తున్నాడు, నమ్మకమైన వాడివని కూడా భావిస్తున్నాడు. అందుకే ఏం చేస్తున్నాడు? ఆ యొక్క తాళపు చెవులను మన చేతిలో నుంచి నీవు నడిపించు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీ చేతిలో ఉన్నాయి, నీవు లోకంలో కొన్ని బంధించాలి, అది నీ హృదయాన్ని చెరుపుతున్నాయి అని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. అవి ఏవై ఉన్నాయి అని చెప్పి మనం చూసాం. ఏంటివి అవి? గర్వము, దురాశ, కామక్రోధములు. వీటి వలననే దేవుని పని నుండి తప్పిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి అని చెప్పి చెప్పవచ్చు. వేటి వలన మనం నివారించుకోవచ్చు? మొదటిది వచ్చేసి కామక్రోధములను వాక్యము ద్వారా తీసివేసుకోవచ్చు. దాన్నే లిస్ట్ ఆఫ్ వర్సెస్ అని చెప్పి చెప్తారు. గర్వాన్ని పోగొట్టుకోవడానికి ప్రార్థన, ప్రేయర్ చేస్తే అప్పుడు ప్రేయర్ చేస్తున్నప్పుడు మనమే దేవుని మీద ఆధారపడుతున్నాం కాబట్టి నేను అన్న స్వభావం ఉండదు అక్కడ. తర్వాత దురాశ వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? ఇచ్చే స్వభావాన్ని కలిగి ఉండాలి. ఏమి ఇస్తామనంటే సువార్తను మనం ఏదైతే పొంది ఉన్నామో దాన్ని ఇస్తాం. సువార్త ద్వారా మనం ఏం పొంది ఉన్నాం? రక్షణను పొంది ఉన్నాం. దేవుడు ఆ రక్షణ హృదయములను తెరిచి రక్షణను దయచేశాడు మనకు. నేను నీ కోసం ఇది చేశాను, ఆ సిలువలో 3 మేకుల మధ్య ఈ విధంగా నలువబడ్డాను అని చెప్పి మనకు సెలవిచ్చాడు. ఆ మాటలను మనం ఏం చేస్తూ ఉండాలి? ప్రకటిస్తూ ఉండాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. చివరిగా చూడండి ఓ మాట. తర్వాత ఏముంది? 3వ అధ్యాయంలో 12 వరకు చూసాం కదా. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు విన్నుగాక. ఇక్కడ ఏమంటున్నాడు? చెవులు ఉన్నాయా మీకు అని అడుగుతున్నాడు అనమాట. అక్కడ కాదు కదా. చెవులు ఉంటే మరి వినాలి కదా నా మాట అని చెప్పి ప్రభు అడుగుతూ ఉన్నాడు. అలాగూ చెవులు ఉండి వింటే ఏం జరుగుతుంది అంటున్నాడు? నీవు బ్రతుకుతావా అని చెప్పి ఇందాక మనం చూసుకున్నాం. ఒకసారి చూద్దాం, చూడండి. అది 55వ అధ్యాయం యెషయా గ్రంథము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. ఏం చేస్తాం మనం? మాట వింటే బ్రతుకుతామని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు ఇక్కడ. ఆ మాట మామూలుగా పెద్దలు ఏమంటారు? వింటే బాగుపడతావు అంటారు కదా. అక్కడ ప్రభు కూడా అదే అంటున్నాడు, నువ్వు నా మాట వింటే బాగుపడతావు అన్నట్లుగా సెలవిస్తున్నాడు. ఎలాంటి బాగు అని ఆలోచన చేస్తే దావీదుకి ఏ విధంగా అయితే శాశ్వత కృపను దయచేశానో అలాగుననే నీకు కూడా దయచేస్తాను. నా పనిలో సాగు, నా పనిలో నా మార్గాన్ని అనుసరించు అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చిన ఆ యొక్క అధికార భారము అనగా ఆ తాళపు చెవులను కలిగి మనమందరము కూడా ప్రభువులో సాగాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఆ విధంగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే తండ్రి ఎప్పుడు ఆనందపడతాడు అని ఆలోచన చేస్తే లోకరీత్యంగా తన కుమారుడు పుట్టిన వెంటనే ఆనందపడ్డంట. ఎప్పుడైతే తన కుమారుడు పెద్దవాడై ప్రయోజకుడు అవుతాడో అప్పుడు ఆ తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుందంట. ఎక్కడో పద్యాల్లో చదివాను, విన్నాను ఈ మాట. భావం గుర్తుంది, నాకు పద్యం గుర్తులేదు. తెలియదక్క. అట్లా అయితే మనందరినీ కూడా పిల్లలుగా ఎంచబడిన ఆయన మనందరినీ దగ్గర నుంచి కూడా ఇది ఆశిస్తూ ఉన్నాడు. మనం పుట్టిన వెంటనే ఆయన మనలో రక్షణ కార్యం కలుగగానే ఆయన ఆనందపడలేదు. ఆయన పని చేస్తూ ఆయన పనిలో ఎప్పుడైతే ముందుకు సాగుతామో అప్పుడు ఆయన ఇంకా ఆనందపడుతున్నాడు అని చెప్పి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే నేను ఆనందపడాలంటే నువ్వు నా మాట వినాలి. నేను నీకు ఏదైతే తలుపులు తీసి ఉంచానో ఆ యొక్క హృదయమును ఆయన ఏం చేశాడు? రాతి లాంటి హృదయాలను ఏం చేశాడు? మాంసపు హృదయాలుగా మార్చాడని చెప్పి ఇర్మియా గ్రంథంలో ఉంది కదా.
అలాగుననే ఆ మార్చబడిన హృదయాలతో మనమందరము కూడా ఏం చేయాలి? బ్రతకాలని చెప్పి సెలవిస్తున్నాడు. దేవుని మాట వింటే బ్రతుకుతామని చెప్పి ఇక్కడ సెలవిస్తున్నాడు కదా. అలాగే మనం అందరము కూడా దేవుని పనిలో వెనుకంజ వేయకుండా, మనుషులకు భయపడకుండా, దేవునికి భయపడుతూ ముందుకు సాగాలనేది ఈ అంశం. దేవుడి మాటలను దీవించును గాక.